హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి? గ్రూప్ 2కి బాగా చదువుతున్నారా? బాగా చదవండి. మనకి గ్రూప్ 2లో 4th పేపర్ ఉంటుంది కదా, తెలంగాణ మూమెంట్కి సంబంధించి. అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మనలాగా చదివే వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంచెమైనా గుర్తుంటుంది కదా ఇలా చెప్పడం వల్ల. దీనివల్ల నాకు యూస్ఫుల్ ఉంటుంది, మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. అయితే నేను చాప్టర్ వైజ్గా అయితే క్వశ్చన్స్ చదువుకుంటున్నానండి. అలానే ఇప్పుడు కూడా నేను ఈ వీడియోలో అయితే అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అనేది చెప్పలేను, కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేయగలుగుతాను. సో మీకు ఏదైనా నేను చెప్పే దాంట్లో తెలియని ఉంటే ఈ వీడియో ద్వారా నేర్చుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఆసఫ్ జాహీలు నిజాం రాజ్యం నుంచి అయితే నేను ఈ క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. అన్నీ చెప్పట్లేదండి, కొన్ని అయితేనే ఈ వీడియో నేను కవర్ చేయగలుగుతాను. దీనిలో మధ్యలో వాళ్ళు కట్టించిన కట్టడాలు ఉంటాయి కదా, భవనాలు. సో వాటి గురించి అయితే నేను తర్వాత వీడియోలో అయితే నేను చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రం నేనైతే ఈ వీడియోలో మీతో డిస్కషన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ ఆసఫ్ జాహీల్ దాంట్లో మొత్తం 7 నిజాంలు ఉన్నారండి. అయితే 7 మాత్రమే నిజాం హోదా కలిగిన వాళ్ళు, అంటే ఆసఫ్ జాహీల్గా గుర్తించబడ్డ వాళ్ళు. మిగతా 3 ఉన్నారు, వాళ్ళైతే ఆసఫ్ జాహీల్గా అయితే గుర్తించబడలేదు. ఒక్కొక్కళ్ళ పేర్లు అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఆసఫ్ జాహీ వంశం యొక్క పూర్వీకుల పేరు వచ్చేసి అలం షేక్. వాళ్ళ మూల పురుషుడు వచ్చేసి ఖ్వాజా అబీద్. రాజ్య స్థాపకుడు వచ్చేసి మీర్ కుమ్రుద్దీన్. ఇతనే నిజాం ఉల్ ముల్క్. ఇతనే ఫస్ట్ నిజాం అన్నమాట. నిజాం ఉల్ ముల్క్ ఫస్ట్ నిజాం పేరు వచ్చేసి నిజాం ఉల్ ముల్క్. ఇతని చనిపోయిన తర్వాత వారసత్వ పోరైతే స్టార్ట్ అయింది. వాళ్ళ 3 పేర్లు కూడా నేను చెప్తానండి. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, అలాగే సలాబత్ జంగ్. వీళ్ళ 3 మధ్యలో వారసత్వ పోరైతే స్టార్ట్ అయింది. వీళ్ళ 3 మాత్రమే ఆసఫ్ జాహీల్గా అయితే వాళ్ళు గుర్తించరు. వీళ్ళకి నిజాం హోదా అయితే లేదు. ఫస్ట్ నిజాం పేరు వచ్చేసి నిజాం ఉల్ ముల్క్. సెకండ్ నిజాం పేరు వచ్చేసి నిజాం అలీ ఖాన్. 3వ నిజాం పేరు వచ్చేసి సికిందర్ జా. 4వ నిజాం పేరు వచ్చేసి నస్రుద్దౌలా. 5వ నిజాం పేరు అఫ్జల్ దౌలా. 6వ నిజాం పేరు మీర్ మహబూబ్ అలీ ఖాన్. 7వ నిజాం పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతనే చివరి నిజాం అన్నమాట. మొత్తం 7 నిజాంలను గుర్తుంచుకోండి. నిజాం ఉల్ ముల్క్, నిజాం అలీ ఖాన్, సికిందర్ జా, నస్రుద్దౌలా, అఫ్జల్ దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ పేర్లతో గుర్తుంచుకోండి. వీళ్ళది క్రీస్తు శకం 1724 నుంచి 1948 వరకు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వరకు ఉందన్నమాట వీళ్ళ పరిపాలన వచ్చేసి. అయితే ఫస్ట్ నేను చెప్పాను కదా నిజాం ఉల్ ముల్క్ అని. నిజాం ఉల్ ముల్క్ ఈ ఆసఫ్ జాహీ వంశ స్థాపకుడు. అయితే ఇతని అసలు పేరు వచ్చేసి మీర్ కుమ్రుద్దీన్. ఇతనికి మొత్తం 5 బిరుదులు అయితే ఇచ్చారు. చిన్ కిలిచ్ ఖాన్ ఈ బిరుదు ఇచ్చింది ఔరంగజేబ్ ఇచ్చాడు. చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చింది ఔరంగజేబ్ ఇచ్చాడు. నిజాం ఉల్ ముల్క్ అనే పేరు ఇచ్చింది ఫారూక్ సియార్ అనే ఆయన ఇచ్చారు. ఫతే జంగ్ అనేది జహందర్ షా ఇచ్చాడు. ఆసఫ్ జా అనేది మహమ్మద్ షా రంగీలా ఇచ్చాడు. ఖాన్ ఈ దురానీ అనేది మొదటి బహదూర్ షా ఇచ్చాడు. అయితే ఈ మహమ్మద్ షా రంగీలా అనే ఆయన ఆసఫ్ జా అనే బిరుదు ఎందుకు ఇచ్చాడు అని అంటే పర్షియా రాజు నాదిర్ షాకి, అలాగే మొఘల్ రాజైన మహమ్మద్ షా రంగీలాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిర్చినందుకు మహమ్మద్ షా రంగీలా ఆసఫ్ జా అనే బిరుదు అయితే ఇచ్చాడు. నిజాం ఉల్ ముల్క్ ఫస్ట్ నిజాంకి ఈ బిరుదు అయితే ఇచ్చాడు. తర్వాత ఇతను టైంలో ఫారూక్ సియార్ కాలంలో దక్కన్ గవర్నర్గా నియమించబడ్డాడనమాట. ఫారూక్ సియార్ అనే ఆయన కాలంలో ఈ నిజాం ఉల్ ముల్క్ దక్కన్ గవర్నర్గా అయితే నియమించబడ్డాడు. సో ఆ టైంలో అతనికి నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదునైతే ఇచ్చాడు. ఫస్ట్ ఈ మీర్ కుమ్రుద్దీన్, నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కుమ్రుద్దీన్ కదా.
ఇతను ఫస్ట్ తన రాజధానిగా ఔరంగాబాద్ని అయితే ఎంచుకున్నాడు. ఔరంగాబాద్ని తన ఫస్ట్ రాజధానిగా చేసుకున్నాడు. ఇతను ప్రారంభించిన కాలం 1724, క్రీస్తు శకం 1724. ఆ తర్వాత ఈ నిజాం ఉల్ ముల్క్ ఒక మంచి కవి. ఇతని కవితలు ఫారసీ అనే కవితలను అయితే రాశాడు. ఫారసీ అనే కవితల్ని రాశాడు. ఇతని కలం పేరు షాకీర్. నిజాం ఉల్ ముల్క్ కవితలు ఫారసీలో రాశాడు. ఇతని కలం పేరు వచ్చేసి షాకీర్. తర్వాత ఇంకొకటి ఏమంటే ఇతనికి ముఖ్య కార్యదర్శి ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు లాలా మన్సాన్ రామ్. ఈయన నిజాం ఉల్ ముల్క్ కాలంలో జరిగిన కొన్ని సందర్భాలను చెప్పిన విషయాలను 94 కథలుగా రాశాడు. ఎవరు అంటే లాలా మన్సాన్ రామ్. ఈ లాలా మన్సాన్ రామ్ అనే ఆయన నిజాం ఉల్ ముల్క్ యొక్క ముఖ్య కార్యదర్శి. తర్వాత వచ్చి నిజాం ఉల్ ముల్క్ మరాఠా పేష్వా మొదటి బాజీరావుతో 3 యుద్ధాలు చేసి ఓడిపోయి సంధులు అయితే చేసుకున్నాడు అనమాట. 3 సంధులు, 1 ముంగి శివగాం సంధి, 2 వార్నా సంధి, 3 దురై సరే అనే సంధి. ఈ 3 సంధులు అయితే చేసుకున్నాడు. పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ముంగి శివగాం అనే సంధి చేసుకున్నాడు. అది 1728లో. పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ముంగి శివగాం సంధి 1728లో. సూరత్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు వార్నా సంధి 1731లో. భోపాల్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు 1738, అది దురై సరే అనే సంధి. ఈ 3 సంధులు నిజాం ఉల్ ముల్క్ మరాఠా పేష్వా మొదటి బాజీరావుతో యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఈ 3 సంధులు అయితే చేసుకున్నాడు. ఇంకొకటి ముంగి శివగాం సంధి ప్రకారం తన సరిహద్దు ప్రాంతాల్ని చౌత్ 1/4 వంతు, సర్దేశ్ ముక్కు 1/10 వంతు పన్నులను వసూలు చేసుకోవడానికి మరాఠాలకు అనుమతిచ్చాడు. చౌత్ అంటే 1/4 వంతు, సర్దేశ్ ముక్కు అంటే 1/10 వంతు. దురై సరే సంధి ప్రకారం ఏమంటే తన సరిహద్దు ప్రాంతాలను మహారాష్ట్రకి ఇచ్చేసి 1,00,000 రూపాయల వరకు చెల్లించడానికి నిజాం అంగీకరించాడు. ఈ 2 సంధులు, ఒకటి ముంగి శివగాం, ఇంకొకటి దురై సరే సంధిలో. ఆ తర్వాత పర్షియా రాజు నాదిర్ షా ఢిల్లీ మీదకి దండెత్తడానికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి అంటే మొఘల్ రాజుకి ఈ పర్షియా రాజు నాదిర్ షాకి ఇద్దరి మధ్యలో ఒక సంధి చేశాడు నిజాం ఉల్ ముల్క్. ఆ సంధి చేసిన సందర్భంలోనే మహమ్మద్ షా రంగీలా అనే ఆయన ఆ రాజు గారు ఆసబ్జా అనే బిరుదునైతే ఇచ్చారు. ఆ తర్వాత మహమ్మద్ షా కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని పర్షియా రాజు నాదిర్ షాకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ షా రంగీలా ఆ రాజు మొఘల్ చక్రవర్తి నాదిర్ షాకు కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని అయితే ఇచ్చారనమాట. తర్వాత నిజాం ఉల్ ముల్క్ 1748లో మరణించాడు. ఇతని తర్వాత ఈ వారసత్వ పోరు జరిగిందనమాట. సింహాసనాన్ని అధిష్ఠించడానికి వాళ్ళు ముగ్గురులో ఒకళ్ళు నాజర్ జంగ్, ఇంకొకళ్ళు ముజఫర్ జంగ్, ఇంకొకళ్ళు సలబత్ జంగ్. ఈ నాజర్ జంగ్ అనే ఆయన కాలంలో 1749లో అంబూర్ యుద్ధం జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇతని కాలంలోనే మొదటి కర్ణాటక యుద్ధం కూడా స్టార్ట్ అయింది. ఎవరి కాలంలో అంటే నాజర్ జంగ్ కాలంలో. తర్వాత ముజఫర్ జంగ్, ఇతని కాలంలో ఇతను ఏంటంటే నాజర్ జంగ్ని చంపడానికి ఫ్రెంచ్ అధికారి డూప్లేతో ఒప్పందం చేసుకొని వీళ్ళు కుట్ర పన్ని నాజర్ జంగ్ని అయితే హత్య చేయించారు. తర్వాత ఈ ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ అధికారి డూప్లేకి ఇచ్చిన బిరుదు ఏంటి అంటే జాఫర్ జంగ్. గుర్తుంచుకోండి, ఫ్రెంచ్ అధికారి డూప్లేకి ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏంటి అంటే జాఫర్ జంగ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఆ తర్వాత సలబత్ జంగ్. ముజఫర్ జంగ్ మరణం తర్వాత మరలా ఫ్రెంచ్ వారి సహాయంతోనే సలబత్ జంగ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత ఇతని దగ్గర పనిచేసిన ఫ్రెంచ్ సైన్యపు అధికారి పేరు బుస్సీ. ఈ బుస్సీ అనే ఫ్రెంచ్ సైన్యాధికారి సలబత్ జంగ్ దగ్గర పనిచేశాడు. తర్వాత సలబత్ జంగ్ దివాన్ పేరు సయ్యద్ లష్కర్ ఖాన్.
సల్బజ్జంగ్ కాలంలో 4 ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ వారికి బహుమానంగా ఇచ్చాడు. సల్బజ్జంగ్ కాలంలో ఫ్రెంచ్ అధికారి పేరు ఏమంటే బుస్సీ అని గుర్తుంచుకోండి. ఈ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. మనం గ్రూప్ 3లో కూడా పేర్లు ఇచ్చారు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో అందుకని ఇలాంటి పేర్లు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సల్బజ్జంగ్ కాలంలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు ఏమంటే బొబ్బిలి యుద్ధం, చందుర్తి యుద్ధం, మచిలీపట్నం యుద్ధం, వందవాసి యుద్ధం, 3వ కర్ణాటక యుద్ధం. ఈ 5 యుద్ధాలు అయితే సల్బజ్జంగ్ కాలంలోనే జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే ఆంగ్లేయులకు హైదరాబాద్ రాజులకు మధ్య జరిగిన తొలి సంధి పేరు అడిగితే మాత్రం మచిలీపట్నం సంధి గుర్తుంచుకోండి. 1759లో ఆంగ్లేయులకు హైదరాబాద్ రాజులకు మధ్య జరిగిన తొలి సంధి ఏది అంటే మచిలీపట్నం సంధి 1759లో జరిగింది సల్బజ్జంగ్ కాలంలో. ఇది గుర్తుంచుకోండి. అంటే ఆంగ్లేయులకు హైదరాబాద్ రాజులకు మధ్య జరిగిన సంధి మచిలీపట్నం సంధి. ఈ నాజర్ జంగు, ముజఫర్ జంగు, సలాబత్ జంగు వీళ్ళకి ఆసఫ్జాహీ వంశస్థులుగా అయితే వీరిని గుర్తించరు. వీరికి నిజాం హోదా లేదు. ఇప్పుడు నేను చెప్పే 2వ నిజాం దగ్గర నుంచి నిజాం హోదా ఉంది. వీళ్ళని ఆసఫ్జాహీ వంశస్థులుగా అయితే పిలువబడతారు. 2వ నిజాం పేరు వచ్చేసి నిజాం అలీ ఖాన్. ఇతనే 2వ నిజాం. ఇతను కాలంలో ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్కి మార్చాడు. ఇతను హైదరాలీ, టిప్పు సుల్తాన్లకు సమకాలికుడు. నెక్స్ట్ వచ్చి ఇతను ఒక మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ను ఆంగ్లేయుల త్రైపాక్షిక కూటమికి మధ్య 3వ మైసూర్ యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీరంగపట్నం సంధి కూడా జరిగింది. ఆ టైంలోనే ఈ సంధిలో భాగంగానే నిజాం అలీ ఖాన్ కడప, బళ్ళారి, గుర్రంకొండ ఈ 3 ప్రాంతాలను పొందాడు 2వ నిజాం. తర్వాత 2వ పేష్వా మరాఠా పేష్వా 2వ మాధవరావు చేతిలో ఓడిపోయిన తర్వాత నిజాం మళ్ళీ తన నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాన్ని తీసేసి ఫ్రెంచ్ సైన్యాన్ని అయితే పెట్టుకుంటాడు. ఆ ఫ్రెంచ్ సైన్యాధికారి పేరు రేమాండ్, గుర్తుంచుకోండి. ఇతని పేరు మీదగానే మూసారాం బాగ్ హైదరాబాద్లో ఉంటుంది కదా, సో మూసారాం బాగ్ అయితే వచ్చిందనమాట. ఇతన్ని మూసారాం అని పిలిచేవాళ్ళు హైదరాబాద్ ప్రజలు, రేమాండ్ అని. ఆ పేరు మీదగానే మూసారాం బాగ్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఈ నిజాం అలీకి వ్యతిరేకంగా అతని పెద్ద కుమారుడు అలీజా బీదర్లో తిరుగుబాటు చేశాడు. దానికి సపోర్టుగా మెదక్ జమీందారి సదాశివరెడ్డి సపోర్ట్ చేశాడు. 2వ నిజాం పెద్ద కుమారుడు పేరు అలీజా. ఈ అలీజా 2వ నిజాం మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. దీనికి అతను బీదర్లో వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. దీనికి సపోర్టుగా మెదక్ జమీందారి సదాశివరెడ్డి సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ రేమాండ్ని వీళ్ళ నాయకత్వాన్ని పెట్టిన తర్వాత రేమాండ్ ఆ తిరుగుబాటును అయితే అణిచివేశాడు. ఆ తర్వాత మరాఠాల భయంతో నిజాం అలీ 1798లో బ్రిటిష్ వారి సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు. గుర్తుంచుకోండి. 2వ నిజాం పేరేంటి? నిజాం అలీ ఖాన్. ఇతను సైన్య సహకార ఒప్పందంపై 1798లో ఒప్పందంపై అయితే సంతకం చేశాడు. ఆ తర్వాత ఈ సైన్య సహకార ఒప్పందాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ 1798లో ప్రవేశపెట్టాడు. ఆ సైన్య సహకార ఒప్పందం పైన నిజాం అలీ ఖాన్ సంతకం అయితే చేశాడు. ఆ తర్వాత సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి స్వదేశీ రాజు ఎవరు అంటే నిజాం అలీ ఖాన్, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించింది అజ్ ఉల్ ఉమ్రా. తర్వాత ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ నందు, అంటే ఈ ఒప్పందం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ సైన్యము ఈ నిజాం అంటే హైదరాబాద్ రాజ్యంలో ఉంటుంది. సో ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ నందు నియమించబడిన బ్రిటిష్ రెసిడెంట్ పేరు వచ్చేసి జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్. ఇతనే బ్రిటిష్ రెసిడెన్సీని నిర్మించాడు. ఈ కట్టడాల గురించి అయితే నేను తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ సైన్య సహకార ఒప్పందం ద్వారా నిజాం అలీ ఖాన్ రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్గా ఉన్న ఆయన పేరేంటంటే జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అని గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ సైన్యాధికారి బుస్సీ ఎవరి హయాంలో ఉన్నాడు అని అంటే
ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ అని అయితే గుర్తుంచుకోండి. తర్వాత నిజాం అలీ ఖాన్ ఆస్థాన చరిత్రకారుడి పేరు వచ్చేసి వెంకటాచలం. తర్వాత ఉత్తర సర్కారుల విషయంలో నిజాం అలీకి ఆంగ్లేయులకు మధ్య దుబాషి అంటే మధ్యవర్తిగా ఉన్న ఆయన పేరు కాండ్రేగి జోగి పంతులు, గుర్తుంచుకోండి ఇది కూడా. ఆ తర్వాత రేమాండ్ ఫ్రెంచ్ దళం అంటే ఫ్రెంచ్ సైన్యాన్ని నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యంలో పెట్టిన తర్వాత ఈ రేమాండ్ తన ఆధ్వర్యంలో ఉన్న ఫ్రెంచ్ సైన్యాన్ని రేమాండ్ పల్టాన్ అని అంటారు. తర్వాత నిజాం అలీ ఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరు జాఫర్ ఫల్టాన్. ఈ జాఫర్ ఫల్టాన్లోని మహిళా సైనికురాళ్ళ గల పేరు గార్దనీస్. జాఫర్ ఫల్టాన్ అనేది నిజాం అలీ ఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం. ఈ సైనిక దళంలో ఉన్న మహిళా సైనికురాళ్ళని గార్దనీస్ అని పిలుస్తారు. తర్వాత రేమాండ్ ఫిరంగులను తయారు చేయుటకు హైదరాబాద్లో 1795లో గన్ ఫౌండరీని స్థాపించాడు. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తున్నారు కదా, సో దానిలో ఒకవేళ ఇలా గన్ ఫౌండరీ అని ఇచ్చి పక్కన ఇయర్స్ అని ఇవ్వచ్చు. సో గుర్తుంచుకోండి, 1795లో గన్ ఫౌండరీని స్థాపించాడు రేమాండ్. ఇతనినే మూసారాం అంటారు హైదరాబాద్ ప్రజలు. ఆ పేరు మీదగానే మూసారాం బాగ్ అయితే ఏర్పడింది. ఇతని సమాధి వచ్చేసి మలక్పేటలో ఉంది, అస్మాన్గర్లో ఉందన్నమాట. తర్వాత పురాణ ఈ కట్టడాలు అయితే నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. నిజాం అలీ ఖాన్ తర్వాత మూడవ నిజాం పేరు వచ్చేసి సికిందర్ జా. ఇతని అసలు పేరు ఏంటంటే మీర్ అక్బర్ అలీ ఖాన్. మీర్ అక్బర్ అలీ ఖాన్ పేర్ల దగ్గర అయితే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఫస్ట్ నిజాం పేరు వచ్చేసి మీర్ కుమ్రుద్దీన్, అతన్నే నిజాం ఉల్ ముల్క్ అంటారు. తర్వాత నిజాం అలీ ఖాన్. ఆ తర్వాత మూడో నిజాం పేరు వచ్చేసి సికిందర్ జా. ఇతని అసలు పేరు వచ్చేసి మీర్ అక్బర్ అలీ ఖాన్. ఇతని పేరు మీద కానీ సికిందర్ జా పేరు మీద కానీ సికింద్రాబాద్ నగరం అయితే 1806లో నిర్మించబడింది. సికింద్రాబాద్ నగరం 1806లో నిర్మించబడింది. తర్వాత ఇక్కడ నిజాంకి సొంత సైన్యం ఒకటి ఉంటుంది, దివానాధీనంలో ఉండే సైన్యం అయితే ఒకటి ఉంటుంది అనమాట. దివానా అధీనంలో ఉండే సైన్యం పేరు రోహిల్లా సైన్యం అని గుర్తుంచుకోండి. ఇంకొకటి లైన్వాలా సైన్యం, ఇది ప్రభు వర్గ సైన్యం. మొత్తం 3 సైన్యాలు అయితే ఉంటాయి. సొంతది, దివానా ఆధ్వర్యంలో ఉండేది, ప్రభువర్గ సైన్యం అనేది 3 ఉంటాయి. దివానా ఆధ్వర్యంలో ఉండేది రోహిల్లా సైన్యము. మూడోది వచ్చి లైన్వాలా సైన్యం ఏమంటే ప్రభువర్గ సైన్యం అనమాట. ఆ తర్వాత ఇక్కడ సికిందర్ జా కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ రసెల్స్ అని 1816లో రసెల్స్ బ్రిగేడ్ అనే ఒక ప్రత్యేక సైనిక దళాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ రసెల్స్ బ్రిగేడ్ తర్వాత హైదరాబాద్ కాంటిజెంట్గా అయితే పిలువబడింది. ఈ రసెల్స్ ఏంటంటే పిండారి దాడులను, స్థానిక తిరుగుబాట్లను అణచివేశాడు. ఈ రసెల్స్ వల్లే సికిందర్ జా అప్పుల్లో అయితే కూలిపోయాడు అనమాట. సో తనకి చేసే అంటే తన నిర్వహణ ఖర్చు అంటే ఆ సైన్యాన్ని నిర్వహణ ఖర్చు అధికమవడంతో సికిందర్ జా ఏం చేశాడంటే పామర్ అండ్ కంపెనీ దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇది రసెల్స్ అయితే హెన్రీ రసెల్స్ అయితే ఈ అప్పునైతే ఇప్పించాడు. ఎంత పర్సెంట్ వడ్డీతో అంటే 25% వడ్డీతో అప్పు అయితే చేశాడు సికిందర్ జా పామర్ అండ్ కంపెనీతో. తర్వాత ఈ పామర్ అండ్ కంపెనీ అనేది 1811లో విలియం పామర్ అనే ఆయన హైదరాబాద్లో ప్రారంభించాడు. సో దీనిలో పామర్ అండ్ కంపెనీలో భారత భాగస్వామి అంటే మన ఇండియాలో ఒక పార్ట్నర్ ఎవరు అని అంటే బకెంటి దాస్, పేరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ బ్యాంక్ వ్యవహారాలు ఈ కంపెనీకి పామర్ అండ్ కంపెనీకి ఈ వ్యవహారాలు అంటే వ్యాపార వ్యవహారాలన్నీ నడిపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పేష్కర్ పేరు చందూలాల్. ఇంకొకటి ఏమంటే ఈ సికిందర్ జాను ఆర్థికంగా దోపిడీ చేసిన సంస్థ ఏది అంటే కూడా పామర్ అండ్ కంపెనీయే. విపరీతమైన అప్పుల్లో కూరుకుపోవడం వల్ల ఆర్థిక సంక్షోభం అయితే హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడింది. దాన్ని పరిస్థితిని చక్కబెట్టడానికి పరిస్థితిని చక్కబెట్టింది ఎవరు అని అంటే బ్రిటిష్ రెసిడెంట్ పేరు చార్లెస్ మెట్కాఫ్. ఇతను కొన్ని సంస్కరణలు కూడా చేపట్టాడు. తర్వాత హెన్రీ రసెల్స్ తర్వాత అతని స్థానంలో లార్డ్ చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్ రెసిడెంట్గా అయితే నియమించబడ్డాడు. ఇతను 6% వడ్డీతో ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర
అప్పును మంజూరీ చేయించాడు. పామరెన్ కంపెనీలో హెన్రీ రసెల్స్ 25%తో అప్పు ఇప్పిస్తే తన తర్వాత అతన్ని తొలగించిన తర్వాత ఈ చార్లెస్ మెట్కాఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో 6% వడ్డీతో అప్పునైతే ఇచ్చాడనమాట. దానివల్ల కొంచెం అప్పునైతే పామరెన్ కంపెనీ అప్పు అయితే తీర్చగలిగారు. ఈ మెట్కాఫ్ కొన్ని సంస్కరణలు చేశాడండి. ఒక 2 సంస్కరణలు అయితే గుర్తుపెట్టుకోండి. కల్సా జాగీరు జతీదార్ భూములు వాస్తవిక ఫల సహాయాన్ని ఆదాయాన్ని బట్టి శిస్తు విధించాడనమాట. తర్వాత రైతులు ఫిర్యాదును స్వీకరించడానికి మెట్కాఫ్ యూరోపియన్ అధికారులను నియమించాడు. మెట్కాఫ్ చేపట్టిన అనేక సంస్కరణల వల్ల హైదరాబాద్ రాజ్యం ఆర్థికంగా కొంచెం పుంజుకుంది. ఆ తర్వాత చార్లెస్ మెట్కాఫ్ ఏం చేశాడంటే పత్రికలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. సో అలా ఇచ్చి లిబరేటర్ ఆఫ్ ప్రెస్ అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ మెట్కాఫ్. ఆ తర్వాత సికిందర్ జా దీవాన్ ప్రధానమంత్రి మీర్ అలం తన పేరు మీదన మీర్ అలం చెరువు అయితే తవ్వించాడు. తర్వాత ఇతని తర్వాత సికిందర్ జా తర్వాత నిజాం 4వ నిజాం పేరు వచ్చేసి నసిరుద్దౌలా. ఈ నసిరుద్దౌలా కాలంలోనే వహాబీ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. దీనికి నాయకత్వం వహించింది ముబారిజ్ ఉద్దౌలా. పేర్లు కొంచెం నోరైతే తిరగవండి, బట్ కొన్ని అయితే గుర్తుంచుకోండి నేను చెప్పిన దాంట్లో. తర్వాత భారత్లో వహాబీ ఉద్యమ స్థాపకుడు ఎవరు అని అంటే సయ్యద్ అహ్మద్ బర్వేలి. హైదరాబాద్ సంస్థానంలో ఈ వహాబీ ఉద్యమ నాయకుడు ఎవరు అని అంటే ముబారిజ్ ఉద్దౌలా. హైదరాబాద్ మొత్తం ఇండియాలో అయితేనేమో సయ్యద్ అహ్మద్ బర్వేలి, హైదరాబాద్ సంస్థానికి వచ్చేసరికి ముబారిజ్ ఉద్దౌలా. తర్వాత ఉద్యమంలో ఈ వహాబీ ఉద్యమంలో ముఖ్య ముబారిజ్ ఉద్దౌలా ముఖ్య అనుచరులు ఎవరు అంటే లాలా ఖాన్, ఫకర్ మహ్మద్, పొకర్ మహల్, గులాం రసూల్ ఖాన్. తర్వాత హైదరాబాద్లో వహాబీ ఉద్యమాన్ని అణచివేసిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అని అంటే జనరల్ ఫ్రేజర్. ఇప్పటి వరకు నేను ఒకటి బుస్సీ పేరు ఒకటి చెప్పాను, ఫ్రెంచ్ సైన్యాధికారి పేరు చెప్పాను. నెక్స్ట్ జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ చెప్పాను. తర్వాత హెన్రీ రసెల్స్ చెప్పాను. ఆ తర్వాత చార్లెస్ మెట్కాఫ్. తర్వాత ఇప్పుడు 5వ అతను వచ్చేసి జనరల్ ఫ్రేజర్. వహాబీ ఉద్యమం సమయంలో హైదరాబాద్లో వహాబీ ఉద్యమం సమయంలో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ పేరు వచ్చేసి జనరల్ ఫ్రేజర్. వహాబీ ఉద్యమం నాటికి హైదరాబాద్ దివాన్ ఎవరు అంటే చందూలాల్. తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడిగా ముబారిజ్ ఉద్దౌలా గుర్తింపు పొందాడు. ఫస్ట్ స్వతంత్ర సమరయోధుడిగా తెలంగాణలో గుర్తింపు పొందింది ముబారిజ్ ఉద్దౌలా. ఈ తిరుగుబాటు 1857 తిరుగుబాటుకు నాంది వాచకంగా భావించవచ్చు. వహాబీ ఉద్యమం స్టార్ట్ అయింది హైదరాబాద్లో 1838. మామూలుగా మీరట్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది 1857లో. సో 1857 తిరుగుబాటు రావడానికి కారణం ఈ వహాబీ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్లో 1838లో స్టార్ట్ అయిన ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడిగా ముబారిజ్ ఉద్దౌలా అయితే గుర్తింపు పొందాడు. దాని తర్వాత బీరార్ ఒప్పందం అయితే ఒకటి జరిగింది. సో ఈ బీరార్ ఒప్పందం ఇయర్ వచ్చి 1853లో జరిగింది. ఈ బీరార్ ఒప్పందం సమయంలో అప్పుడున్న నిజాం నసిరుద్దౌలా, దివాన్ సిరాజ్ ఉల్ ముల్క్, గవర్నర్ లార్డ్ డల్హౌసీ, బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ జాన్. ఇది గుర్తుంచుకోండి. ఆ తర్వాత బీరార్ ఒప్పందంపై సంతకాలు చేసింది ఎవరంటే సిరాజ్ ఉల్ ముల్క్, డల్హౌసీ. ఈ సిరాజ్ ఉల్ ముల్క్ అని ఆయన దివాన్, తర్వాత డల్హౌసీ, ఈ ఇద్దరు కలిపి బీరార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత సిరాజ్ ఉల్ ముల్క్ అని ఆయన దివాను హైదరాబాద్ సంస్థానానికి. సో అతను మరణించడంతో తురాబ్ అలీ ఖాన్ ఇతనే సాలార్ జంగ్ బిరుదుతో హైదరాబాద్ దివాన్గా పదవిని చేపట్టాడు. ఇతనే కొన్ని సంస్కరణలు చేశాడు. సో అవి మనం తర్వాత సాలార్ జంగ్ సంస్కరణలు అని చదువుతాం కదా. సో అతనే అనమాట. ఇతను సిరాజ్ ఉల్ ముల్క్ యొక్క మేనల్లుడు. ఆ తర్వాత ఈ బీరార్ ఒప్పందం గురించి బ్రూస్ నార్టన్ అనే ఆయన తన గ్రంథంలో న్యాయదేవత చెవిలో దూది కుక్కి ఆమె కళ్ళకు గంతలు కట్టి ఆంగ్లేయులు నిజాం నసిరుద్దౌలా నుండి
బీరార్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు అని చెప్పి బ్రూస్ నార్టన్ తన రెబిలియన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పేర్కొన్నాడు. బ్రూస్ నార్టన్ బీరార్ ఒప్పందంపై చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, న్యాయదేవత చెవిలో దూదులు కుక్కి ఆమె కళ్ళకి గంతలు కొట్టి ఈ వాక్యాన్ని అయితే అతను చెప్పాడు. అది ది రెబెలియన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో అయితే పేర్కొన్నాడు. తర్వాత బీరార్ ఒప్పందానికి కారణం ఏంటంటే, బీరార్ని బ్రిటిష్ వారు సొంతం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, బీరార్లో అధికంగా పండే పత్తి ఇంగ్లాండ్లోని బట్టల మిల్లులకు అవసరం కాబట్టి దానివల్ల బీరార్ ఒప్పందం అయితే చేసుకున్నారు. ఆ తర్వాత జమీందారుల తిరుగుబాటు. హైదరాబాద్ సంస్థానంలో స్థానిక జమీందారులు కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. వారిలో వెంకట నరసింహారావు అమ్మపాళెం జమీందార్, కాపా నరసింహారావు చింతగాని జమీందార్, జగన్నాథరావు మునగాల జమీందార్. పై జమీందారుల తిరుగుబాట్లని హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యం అణిచివేసింది. జమీందారుల తిరుగుబాటుని అణిచివేసిన సైన్యం పేరు వచ్చేసి హైదరాబాద్ కాంటింజెంట్ అనే సైన్యం అయితే అణిచివేసింది. నసిరుద్దౌలా 4వ నిజాం కదా, సో ఇతని కాలంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అయితే జరిగాయి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కట్టడాలు ఇవన్నీ చెప్పాను కదా. సో దాని తర్వాత 4వ నిజాం తర్వాత 5వ నిజాం పేరు వచ్చేసి అఫ్జల్ దౌలా. ఇతని కాలంలో 1857లో తిరుగుబాటు జరిగింది, హైదరాబాద్లో కూడా జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరం అంతా విద్వేషపూరిత ప్రకటనలను ప్రదర్శించిన వారి పేరేంటి అంటే మౌల్వీ ఇబ్రహీం, మౌల్వీ అల్లావుద్దీన్. తర్వాత 1757 తిరుగుబాటు హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఔరంగాబాద్లో స్టార్ట్ అయింది, గుర్తుంచుకోండి. వహాబీ ఉద్యమమేమో హైదరాబాద్ సంస్థానంలో స్టార్ట్ అయింది, కానీ ఈ తిరుగుబాటు 1857 తిరుగుబాటు ఔరంగాబాద్లో స్టార్ట్ అయింది, హైదరాబాద్ సంస్థానంలో. తర్వాత మీర్ ఫిదా అలీ ఔరంగాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవతీశాడు. ఆ తర్వాత ఈ తిరుగుబాటు అనంతరం చిడ్డా ఖాన్ అనే నాయకత్వంలో ఇది జరిగింది. ఈయన పారిపోయి హైదరాబాద్ నగరాన్ని చేరుకొని ఉన్నాడనమాట. ఈ చిడ్డా ఖాన్పై నిజాం ప్రభుత్వం 3000 రూపాయలు రివార్డ్ని ప్రకటించింది. ఆ తర్వాత బ్రిటిష్ రెసిడెన్సీ జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అతను నిర్మించాడని చెప్పాను కదా. సో ఈ చిడ్డా ఖాన్ విడుదల కావడానికి విప్లవకారులు దాడి చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు 1857లోనే. ఆ తర్వాత ఈ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన సైనికులకు నేతృత్వం వహించింది తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్. గుర్తుంచుకోండి, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్. ఈ దాడిని అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ ఎవరంటే కల్నల్ డేవిడ్సన్, బ్రిటిష్ అధికారి మేజర్ బ్రిగ్స్లు కలిసి అణిచివేశారు. ఈ దాడిని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిని అణిచివేసిన ఆంగ్లేయుల పేర్లు ఏంటి అంటే కల్నల్ డేవిడ్సన్, మేజర్ బ్రిగ్స్లు కలిసి అణిచివేసేశారు. ఆ తర్వాత 1857 తిరుగుబాటుకు హైదరాబాద్లో నేతృత్వం వహించింది తుర్రేబాజ్ ఖాన్ అని చెప్పాను కదా, గుర్తుంచుకోండి. ఈ తుర్రేబాజ్ ఖాన్నే తురమ్ ఖాన్ ది అన్సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. తుర్రేబాజ్ ఖాన్ని ది అన్సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. ఇంకొకటి తుర్రేబాజ్ ఖాన్ శవాన్ని గొలుసులతో కట్టి తను చంపేసిన తర్వాత గొలుసులతో కట్టి బ్రిటిష్ రెసిడెన్సీ ముందు కొన్ని రోజుల పాటు వేలాడదీశారంట. ప్రస్తుతం కోటి నుండి అబిడ్స్ వరకు పోయే రోడ్డుకు తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని పేరు పెట్టారు. ఇది గుర్తుంచుకోండి. తర్వాత హైదరాబాద్ రాష్ట్ర తొలి రాజకీయ ఖైదీగా పేర్కొనబడ్డవాడు మౌల్వీ అల్లావుద్దీన్ అని ఆయన హైదరాబాద్ రాష్ట్ర తొలి రాజకీయ ఖైదీగా అయితే పేర్కొనబడ్డాడు. తర్వాత అఫ్జల్ దౌలా బ్రిటిష్ వారుండి 1861 సంవత్సరంలో స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందాడు. మొట్టమొదటి నిజాం కూడా ఇతనే. స్టార్ ఆఫ్ ఇండియా పొందిన మొట్టమొదటి నిజాం పేరేంటి అంటే అఫ్జల్ దౌలా. తర్వాత రాజీగోండ్ తిరుగుబాటు, ఇతని కాలంలోనే రాజీగోండ్ తిరుగుబాటు జరిగింది. అంతకుముందు ఏంటంటే మీర్ తురబ్ అలీ ఖాన్కి, అంటే ఇప్పుడు సాలార్జంగ్ అని చెప్పాను కదా, సో సాలార్జంగ్కి ఫస్ట్
బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు సాలార్జంగే. మీర్ తురబ్ అలీ ఖాన్కి సాలార్జంగ్ అనే బిరుదు అయితే ఇచ్చారు. తర్వాత నిజాంకి ఈ సాలార్జంగ్కి విభేదాలు రావడం వల్ల ఇతన్ని దివాన్ పదవి నుంచి అయితే తొలగించేశారు సాలార్జంగ్ని. తర్వాత రామ్జీ గోండు తిరుగుబాటు 1860లో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఈ రామ్జీ గోండ్ల తిరుగుబాటు అయితే జరిగింది. ఈ తిరుగుబాటుతోనే రామ్జీ గోండ్లని అతని అనుచరులని నిర్మల్లోని మర్రి చెట్టుకి ఉరితీశారు. సో 1000 మంది అనుచరులని. దీంతో ఆ చెట్టుకు 1000 ఉరిల మర్రిగా పేరుగాంచింది. నిర్మల్ జిల్లా ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో ఈ మర్రి చెట్టుకైతే 1000 మందిని వేలాడదీశారు. ఆ తర్వాత పేష్వారావు సాహెబ్ కుట్ర అంటే ఇతను బేగం బజార్ కుట్ర కేసుగా ఇది చరిత్రలో ప్రసిద్ధి పొందింది. తర్వాత అఫ్జలుల్లా కాలంలో హలీ సిక్కా పేరుతో నాణ్యాలు అయితే ముద్రించబడ్డాయి. 1858లో హలీ సిక్కా అనే పేరుతో నాణ్యాలు ముద్రించబడ్డాయి. తర్వాత నయాపూల్ వంతెన్ను 1859లో నిర్మించారు. 1862లో మహబూబియా పాఠశాలను అయితే ప్రారంభించాడు. దీని స్థాపకుడు సయ్యద్ అలీ బిల్గ్రామీ అతను అయితే స్థాపించాడనమాట. తర్వాత మొట్టమొదటి తపాలా బిళ్ళ ప్రవేశపెట్టబడింది హైదరాబాద్లో 1869లో. గుర్తుంచుకోండి, 1869లో మొట్టమొదటి తపాలా బిళ్ళ అయితే ప్రవేశపెట్టబడింది. తర్వాత 1868లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మాణం అయితే జరిగింది. 69లో మొట్టమొదటి తపాలా బిళ్ళ ప్రవేశపెట్టబడింది. 68లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అయితే ఏర్పాటు చేయబడింది. 1862లో పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేయబడ్డాయి. 1864లో దక్కన్ టైమ్స్ ప్రారంభమైంది. ఇవి గుర్తుంచుకోండి. 58లోనేమో హలీ సిక్కా పేరుతో నాణ్యాలు అయితే ముద్రించబడ్డాయి. 59లో మూసీ నదిపై అఫ్జల్గంజ్ నయాపూల్ వంతెన అయితే 59లో నిర్మించారు. 62లో మహబూబియా పాఠశాలని స్థాపించారు. దీని స్థాపకుడు సయ్యద్ అలీ బిల్గ్రామీ. 62లో పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. 64లో సికింద్రాబాద్లో మొదటి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ ప్రారంభమైంది. 1868లో హైదరాబాద్ నుండి షోలాపూర్కి గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాణం అయితే జరిగింది. 68లో మొట్టమొదటిసారిగా బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అయితే ఏర్పాటు చేశారు. 69లో మొట్టమొదటి తపాలా బిళ్ళను అయితే హైదరాబాద్ నగరంలో అయితే ప్రవేశపెట్టారు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే ఇంకొక వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను. ఇది కూడా దీనికి సంబంధించిన తెలంగాణ మూమెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అయితే మీకు నేను ఈ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.